హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఈరోజు వచ్చేసి మనం టేబుల్ ఫ్యాన్ మోటార్ ఏ విధంగా చేంజ్ చేయాలనేది వీడియోలో తెలుసుకుందాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ టేబుల్ ఫ్యాన్ సింపుల్గా మోటార్ ఏ విధంగా చేంజ్ చేయాలి, కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాం. మనం సిరీస్ కనెక్షన్ పెట్టి చెక్ చేస్తున్నాం, అయినా ఏం వర్కింగ్ కావట్లేదు. అందుకని కస్టమర్కి ఆల్రెడీ చెప్పినాం ఈ మోటార్ చేంజ్ చేసుకోవాలని. ముందుగా ఈ స్క్రూ లూజ్ చేసి రిమూవ్ చేసి మనము జాల్ అనేది తీసేసుకోవాలి. ఇది రివర్స్ థ్రెడ్డింగ్ ఉంటుంది. మనకు టైట్ చేసినట్లయితే ఇది ఫ్రీ అయిపోయి మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనం రెక్క తీసి పెట్టుకోవాలి పక్కకు. ఇది మనకు రెగ్యులర్గా ఉంటుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్ తిప్పేస్తే మనకు వచ్చేస్తుంది. ఈ జాలి కూడా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ నాబ్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. ఇది కూడా రైట్ సైడ్ తిప్పేస్తే మనకు వచ్చేస్తుంది. తర్వాత మనము ఈ కవర్ అనేది, బ్యాక్ సైడ్ కవర్ అనేది ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసి తీసేసుకోవాలి. రాలేదంటే ఇక్కడ మనకు టెస్టర్తో ఈ విధంగాని తీసేసుకోవాలి. తర్వాత ఈ స్క్రూస్ 4 ఇప్పేద్దాం. మనము ఇది ఇప్పిన తర్వాతనే మోటార్ అనేది ఇప్పడానికి వస్తుంది. ఈ విధంగా ఇప్పేసేయాలి. 4 స్క్రూలు రిమూవ్ చేసేసుకొని మనం అది తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ గేర్ బాక్స్ దగ్గర స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ అనేది ఇప్పేసేసుకోవాలి ఫస్ట్. ఇది రెగ్యులరే ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్ తిప్పేస్తే మనకు వచ్చేస్తుంది ఈ స్క్రూ అనేది. తర్వాత ఈ జాయింట్స్ అనేటివి మొత్తం అన్నీ తీసేసుకోవాలి. మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అందు గురించి కొద్దిగా కొన్నితో వల్ల స్పీడ్ పెట్టేసిన వీడియో. తర్వాత అనేది మనం మోటార్ రిమూవ్ చేయాలంటే కింద ఇక్కడ మనకు లాక్ అనేది ఉంటుంది. కొన్నిటికేమో ఇక్కడ కనిపించే దగ్గర స్క్రూ అనేది ఫిట్టింగ్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకు లాక్ ఉంది. ఈ లాక్ అనేది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాచర్ అండ్ లాక్ 2 పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు పైన కూడా 2 వాచర్స్ వస్తాయి. ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఈ రాడ్ అనేది మనం ఇప్పేసుకోవాలన్నమాట. ఇది రెగ్యులరే, మనకు లెఫ్ట్ సైడ్ తిప్పేస్తే వచ్చేస్తుంది. ఈ విధంగా మనం తీసేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి మనకు టేబుల్ ఫ్యాన్ మోటార్ గౌరీ కాపర్ వైండింగ్ అన్నమాట. ఇది మనకు అల్యూమినియం వైండింగ్ కూడా ఉంటుంది. రేటు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. 100 to 200 చేంజ్ ఉంటుంది అన్నమాట. మనము ఈ మోటార్ అనేది ఇందాక మనము నట్టు ఇప్పేసాం కదా, నట్టు ఫిట్ చేసుకోవాలి. అండ్ ముందే మనము చెక్ చేసుకోవాలి ఒకసారి. ఆ ఓల్డ్ మోటార్ కూడా చెక్ చేశాను, అది వర్కింగ్ లేదు. అందు గురించే కొత్తది వేసేస్తున్నా, కొత్తది ఫిట్ చేస్తున్నా. బార్ షాట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ నట్ అనేది ఈ విధంగా మనము రెగ్యులర్ రైట్ సైడ్ తిప్పేస్తే మళ్ళీ మనకు టైట్ అయిపోతుంది. ఇది మాత్రం ఫిట్టింగ్ మంచిగా టైట్గా చేసుకోవాలి. కొంచెం టైట్ కానందుకు నేను స్క్రూ పానర్ తీసుకొని టైట్ చేసేస్తున్నా. ఈ విధంగా ఫుల్ టైట్ చేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.
ఇది ఫిక్స్ అయిపోయింది. మనకు ఇక్కడ ఫిట్టింగ్ చేసేద్దాం. చేసే ముందు ఏమన్నా డస్ట్ ఉంటే కొద్దిగా క్లీన్ చేసుకోవడం బెటర్. ఈ వాచర్స్ అనేది మళ్ళీ యథావిధిగా వేసుకోవాలి. 2 వాచర్స్ ఉన్నాయి, మళ్ళీ 2 వాచర్స్. ఈ వాచర్స్ ఎందుకు వేస్తున్నానంటే మనకు మోటార్ రన్నింగ్ టైంలో మూవింగ్ కావాలి కాబట్టి ఈ వాచర్స్ వేస్తే మనకు కొద్దిగా గ్యాప్ అనేది ఉంటుంది. అందు గురించి వాచర్స్ ఇస్తారు. తర్వాత ఈ వైర్ కనెక్షన్ మంచిగా ఉందా అని చెక్ చేయాలి, మీకు చూపించాలని ఈ విధంగా నేను చెక్ చేస్తున్నాను. కామన్ వైర్ వచ్చేసి ఎల్లో ఉంది మనకు. ఈ వైర్ కనెక్షన్స్ వచ్చేసి సేమ్ కలర్ కోడ్ ఉన్నాయి, మన మోటార్కు ఉన్నవి అండ్ పాత వైరింగ్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ వైర్ కనెక్షన్స్ ఇచ్చేసుకోవాలి. ఈ ఫస్ట్ అయితే ఈ గేర్ బాక్స్కు స్క్రూ అనేది ఫిట్ చేసుకుందాం. ఈ విధంగా గేర్ బాక్స్కి అనేది స్క్రూ ఫిట్ చేసుకుందాం. ఫిట్ చేసుకుంటే మనకు ఫ్యాన్ మోటార్ అనేది ఇటు అటు కదలకుండా ఉంటుంది. ఈ జెయింట్స్ వేసుకోవడానికి ఫ్రీగా మంచిగా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ కలర్ కోడ్ సేమ్ ఉంది కాబట్టి ఇందాక చెప్పాను కదా, సేమ్ అవే వైర్లు జాయింట్ చేసేసుకోవాలి. ఈ కనెక్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ చూసుకోండి. కండెన్సర్ మనకు రివర్స్ సప్లై వచ్చేస్తుంది. ఇందాక వచ్చింది లైట్గా ఉంది కాబట్టి కండెన్సర్ మనకు షాక్ కూడా కొట్టింది. చూసుకోవాలి కంపల్సరీ. కనెక్షన్ అయిపోయిన తర్వాత పాత వైరే పెట్టి ఒకసారి రన్నింగ్ చేసిన నేను మీకు చూపిద్దామని. మనకు వైరింగ్ అనేది బాగానే ఉంది. మోటార్ ఖరాబ్ ఉంది కాబట్టి మనకు రన్నింగ్ కావట్లేదు ఇంతకుముందు ఓల్డ్ మోటారు. ఇప్పుడు అనేది ఈ కవరు ఫిట్టింగ్ చేసేద్దాం. ఈ స్క్రూస్ అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా మొత్తం 4 స్క్రూలు అనేది ఫిట్టింగ్ చేసేద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన వీడియో చూస్తున్న మిత్రులు అందరికీ థ్యాంక్ యూ. మీ సపోర్టింగ్ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి మీరు ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. లైక్ చేయండి. ఈ ఫ్యాన్ రెక్ అనేది ఫిట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ పైన మనకు నాబ్ ఉంటుంది కదా, అది రివర్స్ థ్రెడ్డింగ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ తిప్పేస్తే మనకు టైట్ అవుతుంది. తర్వాత ఈ పట్టీ అనేది కూడా ఫిట్ చేసేసుకోవాలి. కొంచెం లూజ్ చేసి దానికి ఎక్కించుకొని తర్వాత ఈ జాలి కూడా ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేస్తే మనకు ఫిట్టింగ్ అయిపోతుంది. తర్వాత అనేది మనము లూజ్ చేసుకున్న స్క్రూ అనేది మళ్ళీ టైట్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఇందాక జాయింట్ వేసుకున్నాం కదా, ఈ వైర్స్కు మొత్తానికి సపరేట్గా టేప్ అనేది వేసేసుకోవాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్ని వైర్స్ సపరేట్గా జాయింట్ అనేది టేపు వేసుకోవాలి. ఇవి కలర్ కోడ్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేస్తున్నా. ఒకవేళ డిఫరెంట్ ఉంటే మనము వైర్స్ అనేది కింది వరకు వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైం ఏమన్నా వైర్ ఆ విధంగా లేకపోతే
ఆ వీడియో కూడా పెట్టేస్తాను నేను, ఏ విధంగా వైర్ అనేది వేసుకొని సెట్ చేసుకోవాలనేది. ఈ విధంగా మనము టేప్ వేసుకున్న తర్వాత ఈ కవర్ అనేది ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేస్తే మనకు ఫిక్స్ అయిపోతుంది. ఒకవేళ కాకపోతే మనం స్క్రూ అనేది ఫిట్ చేసుకోవాలి. ఇది మనకు రివర్స్ థ్రెడ్డింగ్ ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్ తిప్పేస్తే టైట్ అయిపోతుంది. మన ఛానల్లో పెడస్టల్ ఫ్యాన్ రిపేరింగ్ కూడా ఉంది, చూడండి. ఇది వచ్చేసి టేబుల్ ఫ్యాన్ మోటార్ చేంజింగ్. తర్వాత మనం పెడస్టల్ ఫ్యాన్ కూడా మోటార్ చేంజ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఈ విధంగా స్క్రూ ఫిట్ చేసుకుంటే మనకు కవర్ అనేది కదలకుండా ఉంటుంది. ఈ విధంగా మనకు అయితే మనం వైరు కొంచెం బాగాలేదు కాబట్టి వైరు కూడా చేంజ్ చేస్తున్నా. అలాగే లోన మనకు ఏ విధంగా కనెక్షన్స్ ఉంటాయనేది ఇప్పుడు నేను చెప్పేస్తున్నా ఈ వీడియోలో. దయచేసి ఎండింగ్ వరకు చూడండి, మీకు ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో కంపల్సరీ ఉపయోగపడవచ్చు. ఇవి వచ్చేసి మనకు ప్లగ్ వైరు, మనము సప్లైలో పెడతాం కదా, ఈ వైరింగ్ది ఈ 2 వైర్స్ అనేది ఇవి అన్నమాట. ఒకటి కామన్ వైర్ వచ్చేసి ఒక వైర్ ఈ బోర్డు దగ్గర ఉంది కనెక్షన్, రెండో వైర్ వచ్చేసి ఇక్కడ మనకు కండెన్సర్ దగ్గర ఉంది. ఈ వైర్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. ఇవి రిమూవ్ చేసుకొని మళ్ళీ మనం కొత్త వైరు ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలనేది చూద్దాం. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే చేసేటప్పుడు ఒకసారి ఫోటో తీసుకోండి, లేదంటే ఏ విధంగా ఉంది అనేది వీడియో తీసుకొని చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మనం కొత్త వైర్ తీసుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి మనకు వైట్, బ్లూ అండ్ రెడ్ స్పీడ్స్. వైట్ వచ్చేసి మనకు హై స్పీడు, బ్లూ వచ్చేసి మీడియం, రెడ్ వచ్చేసి లో అన్నమాట. మనకు ఈ మోటార్స్ మోడల్ని బట్టి స్పీడ్స్ అనేది వైరు చేంజింగ్ ఉంటుంది. మనం సిరీస్ పెట్టి చెక్ చేసుకోవాలి, లేదంటే ఈ విధంగా కనెక్షన్ ఇచ్చి కూడా మనము స్పీడ్స్ అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం కొత్త వైర్ అనేది కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది చూద్దాం. ఈ టేబుల్ ఫ్యాన్కు అర్త్ వైర్ అనేది అవసరం లేదు, అందు గురించే తీసేస్తున్నా, ఎందుకంటే మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి. మనము దీనిలో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎల్లో వైర్ వచ్చేసి మనకు కనెక్షన్ ఉంది. ఈ బ్లాక్ వైర్ వచ్చేసి మనకు డమ్మీ ఉంది, టేప్ వేసేసుకోవాలి. ఈ విధంగా మనం టేప్ వేసుకున్నట్లయితే కంప్లీట్ అయిపోద్ది. తర్వాత ఇక్కడ బోర్డు దగ్గర వచ్చేసి మనకు రెడ్ వైర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. మనం ఇక్కడ ఈ విధంగా పెట్టి కనెక్షన్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈ వైరు టైట్గా చేసుకోవాలి, లేదంటే సాల్డరింగ్ చేసుకోవాలి. నేనైతే టైట్గా కనెక్షన్ ఇచ్చేస్తున్నా. తర్వాత మనం ఎల్లో వైర్కి వచ్చేసి బ్లాక్ వైర్ కనెక్షను ఇచ్చేసుకోవాలి. తర్వాత ఈ వైర్స్కి అనేది మనం జాయింట్ వేసినాం కదా, ఇక్కడ మనము ఏం ప్రాబ్లం ఉండకుండా టేప్ అనేది వేసేసుకోవాలి. ఈ కండెన్సర్ అనేది మనం కొత్త కండెన్సర్ వేసినాం, స్పీడ్ కొద్దిగా తక్కువ ఉండే, అందు గురించి కొత్త కండెన్సర్ వేసేసినాం, మనకు స్పీడ్ పెరుగుతుంది. ఈ విధంగా కొద్దిగా ముడేసుకొని పెట్టేసినామంటే మనకు వైర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మనం పొజిషన్ చూసి సేమ్ అదే విధంగా మళ్ళా
ఈ కవర్ అనేది పెట్టేసుకొని ఈ స్క్రూస్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఇది టేబుల్ ఫ్యాన్ కాబట్టి కింద మనకు చిన్నగా నాబ్స్ అనేటివి ఉన్నవి ఇలా పెట్టడానికి స్టాండ్ లెక్క. ఈ 4 స్క్రూలు అనేది ఈ విధంగా ఫిట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన వర్క్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇవి టైట్ చేసుకోవాలి. ఎండింగ్ వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రన్నింగ్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం వీడియో చూసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీరు ఈ విధంగా చేసుకోవాలనుకుంటే కొద్దిగా పని వచ్చి ఉంటే సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్.